అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ శుభవార్త ప్రకటించిన ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ కమ్యూటేషన్ రికవరీపై కొత్త మార్గదర్శకాలు పెన్షనర్లకి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఖజానా శాఖ పెన్షనర్లకు ఊరట కలిగించే కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ నిలుపుదలపై కోర్టుల్లో పెన్షన్దారులు దాఖలు చేసిన పలు కేసుల నేపథ్యంలో ఈ రాయితీని అన్ని అర్హత కలిగిన పెన్షనర్లకు సమానంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలైతే చేపట్టింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం. గత 2 నెలలుగా కొందరు పెన్షనర్లు కోర్టులో స్టే ఆర్డర్‌లు తీసుకొచ్చి వారి రికవరీ నిలిపించుకున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే, ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ రాయితీ అందించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంటే గతంలో కోర్టు స్టే ఆర్డర్ ఎవరైతే తెచ్చుకున్నారో వారికి మాత్రమే అమలు చేసేవారనమాట. కానీ రీసెంట్‌గా కోర్ట్ మాత్రం ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారందరికీ కూడా ఇదే వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోమని చెప్పింది. సో, కాబట్టి ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరి 135 నెలలు పూర్తి చేసిన పెన్షనర్లకు రికవరీ నిలుపుదల. 135 నెలల కాల పరిమితిని పూర్తి చేసిన పెన్షనర్లకు పెన్షన్ కమ్యూటేషన్ రికవరీని నిలిపివేయాలని నిర్ణయించారు. అర్హత కలిగిన పెన్షనర్లను త్వరగా గుర్తించేందుకు రాష్ట్ర ఖజానా శాఖ అన్ని జిల్లాల సబ్ ట్రెజరీ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అమలుకు సంబంధించిన ప్రభుత్వ చర్యలు ఈ మేరకు స్ట్రిక్ట్‌గా అమలు చేస్తున్నారండి. పెన్షనర్ల వివరాల సమీకరణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఆధ్వర్యంలో అర్హత కలిగిన పెన్షనర్ల జాబితా రూపొందించడానికి ఖజానా శాఖ అధికారులు వేగంగా పనిచేస్తున్నారు. డిజిటల్ టూల్స్ వినియోగం. పెన్షనర్ల వివరాలను సక్రమంగా విశ్లేషించేందుకు అధునాతన డిజిటల్ టూల్స్ ఉపయోగించనున్నారు. నివేదిక సమర్పణ. అన్ని జిల్లాల అధికారులు తమ నివేదికను ఖజానా శాఖకు తప్పనిసరిగా సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక పెన్షనర్లకు ఈ మార్పుల వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే, ఆర్థిక భారం తగ్గింపు. పెన్షనర్లపై పడుతున్నటువంటి ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది. సమన్యాయం. అర్హత ఉన్న ప్రతి పెన్షనర్‌కు సమానంగా ఈ ప్రయోజనం అందనుంది. స్వయం స్వయంచాలక అమలు. కోర్టు ఆదేశాల ప్రకారంగా పెన్షనర్లకు ఈ మార్పులు ఆటోమేటిక్‌గా అమలయ్యే చర్యలైతే తీసుకుంటున్నారు. పదవీ విరమణ అనంతరం ఉపశమనం. పెన్షనర్ల జీవనోత్సాహాన్ని పెంచేందుకు, ఆర్థికంగా స్వేచ్ఛను కలిగించేందుకు ఈ మార్పులతో ఎంతో ఉపయోగపడుతున్నాయి. సో, మరి భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే, ఈ మార్గదర్శకాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అర్హత కలిగిన ప్రతి పెన్షనర్‌కు ఈ రాయితీ అందుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాష్ట్రంలోని పెన్షనర్ల జీవితాలను సులభతరం చేయడంలో ఈ నిర్ణయం కీలక పాత్ర పోషించనుంది. ఇక ఈ తాజా మార్పుల ద్వారా పెన్షనర్లు ఆర్థికంగా కొంత ఉపశమనం పొందుతారని, వారు ప్రభుత్వ ఉత్తర్వులను నిరీక్షించి తమ ఖజానా శాఖ అధికారులతో సంప్రదించాలనైతే సూచించారనమాట.